సుప్రీంకోర్టు వేసిన సిట్ పై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ పై స్పందించారు సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ పై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ, సత్యమేవ జయతే అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మధు, ముఖ్యమంత్రి చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. ఏదైతే స్వతంత్ర సిట్ ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సంకల్పించిందో దాని పట్ల పూర్తి సానుకూలతని స్వాగతాన్ని వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డు వ్యవహారం సంబంధించి గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల మధ్య కొంత అయితే చర్చలు కావచ్చు, కొంత వాదోపవాదనలు, అదేవిధంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం కోర్టు దృష్టికి తీసుకెళ్తాం, కోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్ దర్యాప్తు ఒక పక్కన జరుగుతుంది, కానీ కేంద్రాన్ని కూడా కొంత ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలకంగా ఏదైతే స్వతంత్ర దర్యాప్తు చేస్తామని సిట్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులతో పాటు సిబిఐ నుంచి, అదేవిధంగా ఫుడ్ ఫ్యాసీ నుంచి కూడా అధికారులు ఉంటారనేది దానిలో భాగంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తరపు నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందనేది వాస్తవం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాల్ని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కొంతవరకు ఇప్పటికే సేకరించామని కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కాబట్టి ఈ సిట్ అనేది కూడా వాస్తవాలను మొత్తం వెలికి తీస్తుంది. ఈ వాస్తవాల వెలికి తీస్తూ వైసీపీ నోరు మూతపడుతుందని కూడా వీరైతే భావిస్తున్నారు. అధికార పార్టీ నుంచి నేతలందరూ కూడా వీలైనంత త్వరలో దర్యాప్తు చేస్తే బెటర్ అనే విధంగా కూడా అంతర్గతంగా వీరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పుని ఏదైతే వీరంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.